అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం సిపిఐ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చాడా వెంకటరెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇటీవలనే పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారు, రాష్ట్రంలో కూడా బడ్జెట్ని ప్రవేశపెట్టారు అసెంబ్లీలో. సో ఈ రెండు బడ్జెట్లు ఎట్లా ఉన్నాయి? పేదలకు కానీ బడుగు బలహీన వర్గాలకు ఎట్లా ఉన్నాయంట? వాస్తవికంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగాను, మొత్తంగా ఈ సెక్యులరిజానికి భిన్నంగాను, తర్వాత రైతుల కార్మికుల వ్యతిరేక బడ్జెట్గా ఇది ప్రస్తుతం మనకు ప్రవేశపెట్టిన దాన్ని బట్టి అంకెలను బట్టి అర్థమవుతా ఉంది. అంటే రెండు బడ్జెట్లు అనుకోవచ్చా? కేంద్ర బడ్జెట్ కావచ్చు, రాష్ట్ర బడ్జెట్? కేంద్ర బడ్జెట్ గురించి మాట్లాడుతూ ఉన్నాను నేను. కేంద్ర బడ్జెట్ మాత్రం ఆ రకంగా ఉంది. అందులో వాళ్ళు ఈజీఎస్ కూడా చాలా తక్కువ కేటాయింపు చేసినారు ఉపాధి హామీకి సంబంధించి. ఇంకా అలాగే చూస్తే 182 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి ఇప్పుడు ఈ దేశానికి. వీళ్ళు పెట్టింది 48 లక్షల కోట్ల బడ్జెట్. అందులో 16 లక్షల కోట్లు లోటే. అంటే అప్పులు తీసుకోవాల్సిందే. అప్పులు తీసుకోకపోతే ఈ ప్రభుత్వం నడవదు. అలాంటి దుస్థితి ఉంది. తర్వాత సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్కి సంబంధించి దళితులు లేదా బీసీలు, ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఈ మౌలిక సదుపాయాల కల్పనలో కూడా బడ్జెట్లు కేటాయింపులు లేవు. ఇంకో రకంగా చూపెడితే మన తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపించినారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి హామీలు ఏవైతున్నాయో, ఆంధ్రప్రదేశ్కు అమరావతికి 15,000 కోట్లు ఇస్తున్నారు, పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు, వెనుకబడ్డ జిల్లాలకేమో ఆర్థిక సాయం ఇస్తున్నారు. తెలంగాణకు మాత్రం మొండి చెయ్యి, ముండుస్తున్నా. మనం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ లేదు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ లేదు, వెనుకబడ్డ జిల్లాలకు లేదు. పాలమూరు రంగారెడ్డి కన్నా జాతీయ హోదా వస్తా అనుకుంటే పాలమూరు రంగారెడ్డి కూడా జాతీయ ఇవ్వకుండా మొండి చెయ్యి చూపించినారు. అందుకనే బీజేపీ ప్రభుత్వానికి ఇక్కడ బీజేపీ కూడా 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు తెలంగాణ ప్రజలు. అయినా మోసం చేసింది మోడీ ప్రభుత్వం. అందుకనే ఇవాళ ఏదేమైనా ఇది ప్రో కార్పొరేట్ బడ్జెట్. రైతులకు సంబంధించి చూస్తే మొత్తము సాగునీటి చట్టాలు తెచ్చి అనేకమైనటువంటి మోసాలు చేసినటువంటి పరిస్థితి, భూములనే లాక్కునే పరిస్థితి చేస్తే రైతులు పోరాటం చేసింది కాబట్టి ఉద్యమం చేస్తే ఆగిపోయి ఆఖరి సపోర్ట్ ప్రైజ్ కూడా ఇప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెడతలేదు. ఈ కార్మికులకు సంబంధించి 44 చట్టాలు పోరాటం సాధించుకుంటే 4 కోట్ల కింద విభజించి ఆ వాటికి కూడా ఇప్పుడు ఆ సమ్మె హక్కులు ఆరింపజేస్తున్నారు. అంటే కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాల వ్యతిరేక ఈ బడ్జెట్ పూర్తిగా మరి సంపన్న వర్గాలకి, కార్పొరేట్ శక్తులకు అనుకూల బడ్జెట్గా సందర్భంగా తెలియపరుస్తుంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ని ఎట్లా చూస్తారు? మొన్న అసెంబ్లీలో ప్రవేశం తెలంగాణ రాష్ట్రం కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చింది. వీళ్ళు కూడా ఇచ్చిన 6 గ్యారంటీలు కొన్ని అమలు అవుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని అమలు కావాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఈ మహిళలకు సంబంధించినటువంటి ఈ మహిళా లక్ష్మి, తర్వాత మహిళా జ్యోతి, ఇట్లాంటివన్నీ కూడా మహాలక్ష్మి అది 2,501, తర్వాత పెన్షన్లు పెంచడము ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అందులో ఈ ప్రభుత్వం కూడా సీరియస్గా ఇచ్చిన హామీలు అమలు చేసడానికి పూనుకోవాలా. తర్వాత వీళ్ళు ధరలో లోపాలు బాగున్నాయని చెప్తా ఉన్నారు. వాస్తవికంగా ధరల రూపాలని ఏదో మాట్లాడుకొని మండలం మన ఎగ్జాంపుల్గా తీసుకొని అక్కడ ఏదో సరి చేద్దామంటే కుదరదు. ఎందుకంటే ఇది 100 సంవత్సరాల క్రితమే ఇక్కడ నైజాం కాలంలోనే ఈ భూ సర్వే అయింది. ఇప్పటివరకు సర్వే కాలేదు, ఉమ్మడి రాష్ట్రం కాలే, ఇప్పుడు కాలే. అనేకసారి కొట్లాడుతుంది కమ్యూనిస్ట్ పార్టీ. ఇప్పుడైనా సర్వే నెంబర్ సమగ్ర సర్వే చేస్తేనే భూ రికార్డులకు సరి అవుతాయి. ధరణిలో కూడా 100% కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఆలోచించాలి. తర్వాత ఇంకా ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కూడా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అందులో మహబూబ్ నగర్ జిల్లా వాడు, వెనుకబడ్డ జిల్లా ఇది, వలసల జిల్లా ఇది. అందుకని ఈ జిల్లాకు సంబంధించిన పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా సాధించేందుకు ఆల్ పార్టీస్ మీటింగ్ ఏర్పాటు చేయాలి. అవసరానుకుంటే ఢిల్లీ దాకా చలో ఢిల్లీ అనే పేరుతో అందరం తీసుకొని పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేయడానికి, ప్రభుత్వంపైన ఒత్తిడి చేయడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా సాధించేందుకు చేసే కృషిలో సిపిఐ సంపూర్ణంగా మద్దతిస్తుందని కూడా తెలియపరుస్తుంది. గతంలో నీతి ఆయోగ్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా బహిష్కరించడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా నీతి ఆయోగ్ మీటింగ్ని మేము బహిష్కరిస్తున్నాం అనే కామెంట్ని ఎట్లా? ఇప్పుడు నీతి ఆయోగ్ ఎందుకు బహిష్కరించారు, తెలంగాణ ఎందుకు బహిష్కరించిందంటే అప్పుడు నిధులు కేటాయింపులు సరిగ్గా చేయలేదు ఇరిగేషన్ ప్రాజెక్టులు వాటికి. ఇప్పుడు కూడా అదే, ఇప్పుడు కూడా మనకు
ఈ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో ఒక జాతీయ హోదా ఇవ్వాలి కదా. అందులో చట్టంలో పేర్కొనబడింది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పార్లమెంట్లో పాస్ అయింది. బయట కాలే, ఎక్కడిక్కడ కాలే. ఆ పార్లమెంట్లో పాస్ అయిన దానికి ఇవ్వలేదు. అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదు. కాబట్టి అందుకనే ఇప్పుడు కూడా నీతి ఆయోగ్కి మళ్ళీ అందులో తర్వాత ఏకపక్షంగానే ప్రభుత్వం వివరిస్తుంది. ప్రజాస్వామ్య పద్ధతులు పనిచేయట్లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు, మనకేం వ్యతిరేకం కాదు. కానీ తెలంగాణ కూడా మాకు ఇవ్వాలని అడుగుతున్నాం మనం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పునః చట్టంలో ఆంధ్ర ఉంది, తెలంగాణ ఉంది కదా. అందులో బీహార్ కూడా ఇచ్చుకున్నారు. అంటే వాళ్ళ ప్రభుత్వం పడిపోకుండా ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లేసి సపోర్ట్ చేసే వాళ్ళకే నిధులు ఇస్తున్నారు. ప్రతిపక్షాల నోళ్ళు నొక్కుతున్నారు, గొంతు నొక్కుతున్నారు. అంటే ప్రతిపక్షాలు ఉండే రాష్ట్రాలు ప్రజలు కాదా ఇక్కడ? భారతదేశంలో లేరా వీళ్ళు? అందుకనే సమానంగా చూడాలి. రాజ్యాంగం ఏం చెప్తుంది? అందరికీ సమాన హక్కులు ఉన్నాయి కదా. రాజ్యాంగం డాక్టర్ బిఆర్ రచించిన రాజ్యాంగంలో ఓటు హక్కు అయితే అందరికీ ఇచ్చినారు కదా. మరి ప్రజల ఓటు హక్కు ఉన్నప్పుడు మరి హక్కులు కూడా అన్ని సమానంగా ఉండాలి కదా అని మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకనే నీతి ఆయోగ్కు పోకపోవడం కూడా కరెక్ట్ అని తెలియపరుస్తున్నాం. గతంలో కమ్యూనిస్టులు ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. రాబోయే రోజుల్లో కమ్యూనిస్టుల ఎట్లా ఉంటుంది? మీరు ఏ పార్టీకి మద్దతుగా ముందుకెళ్తారు, ఎట్లా ముందుకెళ్తారు? మద్దతు పోవడం అనేది ఎప్పటికీ మద్దతులు ఇచ్చే ఆలోచన ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయా పరిస్థితులను బట్టి, రాజకీయ పరిణామాలను బట్టి మద్దతు ఉంటుంది. ఇప్పుడు భారతదేశంలో ఏక వ్యక్తి ఏక పార్టీ పరిపాలన అంతమైంది, బహుళ పార్టీల వ్యవస్థ వచ్చింది. కాబట్టి ఏదైనా అలయన్స్లే. ఇప్పుడు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినామంటే కాంగ్రెస్ వాళ్ళు మాకు కొట్టేయాలి, మేము వాళ్ళకు కొట్టేయాలి. సరే మాకు ఒక్క సీట్ ఇచ్చినారు, మిగతా చోట్ల మేము ఇచ్చినాం అంటే అదొక భాగం. కానీ వాళ్ళు మాకే ఇచ్చినారు ఓట్లు, మేము వాళ్ళకి ఇచ్చినాం. కాబట్టి అయితే మాకు ఎక్కువ ఇచ్చిన వాళ్ళు తక్కువ ఇచ్చిన అదొక భాగం అది. కాబట్టి పొత్తులన్నిటి ఆయా ఈ సందర్భాలను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటాయి. రాజకీయ పొందికలను బట్టి ఆధారపడి ఉంటాయి. ఇక్కడ మేము టీఆర్ఎస్కి ఎందుకు మద్దతు ఇచ్చాం? అప్పుడు మునుగోడులో వాస్తవికంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచిన రాజగోపాల్ రెడ్డి టర్న్ అయ్యి బీజేపీలో చేరి ఆయన బీజేపీ టికెట్ మీద మళ్ళీ పోటీ చేస్తూ ఉంటే, మొన్ననే ఈ మధ్య అప్పుడే గెలిచి అదే టర్మ్లోనే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాం, మళ్ళీ బీజేపీ అభ్యర్థి పెట్టుకున్నాం. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అందులో బీజేపీ తెలంగాణలో పాగా వేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దాన్ని అడ్డుకొట్టాలనే ఉద్దేశంతో, ఎందుకంటే అది మతోన్మాద పార్టీ, సంఘ పరివార శక్తులు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు ఎజెండాను అమలు పరిచేది. కాబట్టి దాన్ని అడ్డుకొట్టేందుకే మేము మరి ఆ రోజున బీఆర్ఎస్కు సపోర్ట్ ఇచ్చాం, టీఆర్ఎస్ సపోర్ట్ ఇచ్చాం, అందులో గెలిపించగలిగాం. ఆ తర్వాత కూడా టీఆర్ఎస్ కూడా అహంభావంతో ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేయకుండా ఏకపక్షంగా పోయినందువల్ల మేము అనేకసార్లు చెప్పినాం, నువ్వు మైకర్ మార్చుకో, ఆర్టీసీ సమ్మె సందర్భంగా చెప్పినాం, అనేక చోట్ల చెప్పినాం, వినలేదు. కాబట్టి ఆయన మేము ప్రజా సంపదలను పనిచేద్దాం, ప్రజా దర్బార్ తెస్తాం, ప్రజాపాలన అందిస్తామని కాంగ్రెస్ వాళ్ళు ముందుకు వస్తే మేము వాళ్ళకు మద్దతు ఇచ్చినాం. వాళ్ళు కూడా మాకు మద్దతు ఇచ్చినారు. మేము భారతదేశంలో కూడా ఈ మన ఇది బీజేపీ ఎన్డీఏ కూటమిని దాన్ని ఏదో ఎదుర్కొనేందుకు ఇండియా కూటమిలో కూడా భాగస్వాములు ఉన్నాం. కాబట్టి ఇక్కడ కూడా మేము తెలంగాణలో కూడా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చాం. ఓకే, రాబోయే రోజుల్లో మళ్ళీ వేరే పార్టీలకు ఏదైనా మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? అంటే పరిస్థితులను బట్టి మారే అవకాశం? ఇప్పుడు ఏ పరిస్థితులు ఎప్పుడు ఎట్లా ఉంటాయో చెప్పలేము. రేపటికి రూపం ఉండదు. ఆయా రాజకీయ పరిణామాలు మారేదని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పరిపాలన చేస్తే మంచిగా అని చెప్తాం, పరిపాలన చేయకపోతే కరెక్ట్ కాదని చెప్తాం. మేము ప్రజల పక్షంగా ఉంటాం, నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీ పోషిస్తాం. మరి 2004లో కూడా నేను ఎమ్మెల్యేగా లీడర్ అసెంబ్లీ ఉన్నప్పుడు కూడా మిత్రపక్షంగా ఉన్నాం కాంగ్రెస్తో. అయితే మా ప్రజాపక్షం ఆ ఆలోచన విధాన్ని మార్చుకోలే, నిర్మాణ పాత్ర ఇప్పుడు కూడా పోషించినాం. మేము తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు తెలంగాణకు మద్దతు ఇచ్చినాం. వైఎస్ రాజశేఖర రెడ్డి కాదన్నా కూడదన్నా ఆయన వైఖరి స్పష్టం లేకపోయినా మేము ఇచ్చాం. ఇప్పుడు చెప్పాం, నిండు మా సభలో చెప్పాము. అందుకని ఇప్పుడు కూడా మేము ప్రజల పక్షంగా ఉంటాం. అందులో అట్టడుగు వర్గాలు, బడుగు బలహీన వర్గాలకు అక్కడ అన్యాయం జరిగినా అక్కడ ఎదిరిస్తాం. భూమి సమస్య, భుక్తి సమస్య, ఈ సామాజిక సమస్య కొరకు ఉద్యమిస్తాం. సో సిపిఐ కావచ్చు, సిపిఎం పేర్లు వేరైనప్పటికీ భావజాలాలు ఒకటే. సో ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా కలిసి ముందుకెళ్ళబోతున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంత? వాస్తవికంగా ఈ 1925 డిసెంబర్ 26న భారత కమ్యూనిస్ట్ పార్టీ కాన్పూర్లో స్థాపించబడింది. రేపు డిసెంబర్ 26 అయితే 100 సంవత్సరాలు. కాబట్టి ఇది తల్లి పార్టీ, భారతదేశంలో మొదటి పార్టీ. ఇళ్ళకెళ్ళే సిపిఎం పోయింది, ఇళ్ళకెళ్ళే అన్నీ పోయినాయి. కాబట్టి ఇప్పుడు మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, వామపక్షాల ఐక్య ఉద్యోగాలు కాదు, ఐక్యం అయితే ప్రజలు కూడా వాళ్ళకు విశ్వాసం కలుగుతుంది. వామపక్షాలు ప్రజల పక్షంగా గట్టిగా మరి బలోపేతం అవుతున్నాయనే భావన వస్తుంది అని చెప్తున్నాం. వాళ్ళు కూడా ఆలోచించుకొని మార్చుకుంటున్నారని ఆలోచిస్తున్నాం. రేపు డిసెంబర్ 26 నాటికైనా ఈ దేశంలో వామపక్షాలు పునరేకీకరణ జరిగితే మంచిదని మేము అభిప్రాయపడుతున్నాం. ఆ వైపున మా పార్టీ మాత్రం వామపక్షాల పునరేకీకరణ కట్టుబడిందని చెప్పి తెలియపరుస్తున్నాం.
మొత్తానికి సిపిఐ కావచ్చు, సిపిఎం పార్టీలు ఏవైనా సరే ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటుంది కమ్యూనిస్ట్ అనేది. సో అందులో భాగంగానే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఏదేమైనా ప్రజల పక్షాన్ని ఉంటే ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తినట్టయితే ఖచ్చితంగా మళ్ళీ కమ్యూనిస్టు పార్టీగా ప్రశ్నించి తీరుతామంటూ చాడా వెంకటరెడ్డి తెలియజేస్తుంది. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.